ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఒక ఆర్జేగా అంటే ఐ మీన్ యాంకరింగ్ అనే సరే కూడాను ఫ్లక్చువేషన్స్ ఉంటాయి జర్నీలో, కెరియర్ జర్నీ. సో ఇలాంటి టైమ్స్లో డబ్బులు ఎలా సేవ్ చేస్తూ ఉంటారు అండ్ యూనో మీ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? దానికంటే ప్లానింగ్ ఏం లేదు, అది ఎప్పుడు మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. బికాస్ లైక్ మీడియా ఆర్ ఇలాంటివి ఫ్రీలాన్సింగ్ జాబ్స్ చేసేటప్పుడు యూ వోంట్ గెట్ ఎ ఫిక్స్డ్ అమౌంట్. నెలకింత వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఈ నెల డబ్బులు అయిపోయినాయి, పర్లేదు, ఇంకో నెల జీతం వచ్చేస్తుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే థింగ్స్ ఉండవు అనమాట. ఎవ్రీడే నువ్వు ఒక దగ్గర జాబ్ చేయకుండా యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్. ఎవ్రీడే మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు ఇప్పుడు క్లయింట్స్ వస్తే నువ్వు బడ్జెట్ అన్ని ఓకే అనుకుంటే యుల్ గో అండ్ హోస్ట్ అండ్ యుల్ హ్యావ్ ది మనీ. వాట్ ఇఫ్ ఒకవేళ బడ్జెట్ ఈ థింగ్స్ అన్ని ఓకే అవ్వకపోతే, ఫర్ హౌ లాంగ్ యూ హ్యావ్ టు సర్వైవ్ విత్ ది మనీ యు ఆర్ హ్యావింగ్, ఆర్ లేకపోతే దాన్ని ఎట్లా ఏం చేయాలి అనే ఒక థింగ్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ వెరీ స్ట్రెస్ ప్రాసెస్, బట్ ఇట్స్ ఓకే. మనం హ్యాపీగా బతకడానికి కొంచెం ఉంటే చాలా అని అనుకునే ఫేజ్ లో ఉన్నాను కాబట్టి పర్లేదు. సేవింగ్ అంటే వచ్చే దాంట్లో కొంచెం సేవ్ చేస్తూ, కొంచెం ట్రావెల్ కి, కొంచెం ఇంట్లో ఖర్చులకి, లేదంటే ఇంట్లో వాటికి అలా ఉంది. నాట్ హ్యూజ్ అమౌంట్, వెరీ లెస్ అమౌంట్, బట్ మై ఫ్యామిలీ ఈజ్ ఓకే విత్ దట్ రైట్ నౌ. సో గ్రేట్. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కెరియర్ జర్నీలో స్ట్రగుల్స్ అంటే లైక్ మర్చిపోలేని సంఘటనలు ఏదైనా చెప్తారా? మా నాన్న చనిపోయినప్పుడు నేను అసలు ఆ ఫేజ్ నుంచి రాలేకపోయాను. అంటే ఎట్లా చనిపోయారు ఏంటి? ఐఎమ్ రియలీ సో సారీ, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్. అంటే లైక్ ఎలా చనిపోయారో చెప్పాలని అనుకుంటలేదు, ఇప్పుడు దాకా నేను ఎవరికి చెప్పలేదు. ఓన్లీ మై ఫ్యామిలీ పీపుల్ నో ఎలా చనిపోయారు అని చెప్పేసి, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఆ చనిపోయినప్పుడు నాకు చాలా చాలా బాధ వేసేసింది. అంటే నేను ఆల్రెడీ ఒక బాధలో ఉన్నా, 1.5 year అయింది. నేను ఒక ప్రేమించిన పర్సన్ మర్చిపోలేకపోతున్నా అనే బాధలో నేనున్నా. దాని నుంచి ఎలా హీల్ అవ్వాలి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. బికాస్ నో బడీ ఈస్ దేర్ టు గైడ్ మీ లైక్, ఓ ఇది లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు ఇది చేయి అని లేదు. మనం ఏంటంటే ఒకటే పర్సన్ సర్వస్వం అనుకుని ఆ పర్సన్ ఎలా వదిలేస్తారా బాబు అనే దానిలో నేను బయటకు రాలేకపోయా. దాని నుంచే నేను ఎస్కేప్ అవ్వడానికి నేను ట్రావెల్ చేస్తూ, ఏదో కొన్ని రోజులు ఏడుస్తూ, కొన్ని రోజులు నవ్వుతూ, ఏదోలాగా లైఫ్ని గడిపేస్తున్న టైంలో సడన్ గా ఐ గోట్ ఎ కాల్. అంటే మా డాడీ మాతో ఉండరు, బట్ వీ హ్యావ్ దట్ కనెక్షన్. అంటే ఇప్పుడు ఏదో సపరేట్ అయిపోయారంటే ఆయన ఏదో మ్యారేజ్ చేసుకున్నారు అని అలా అని కాదు. జస్ట్ బికాస్ తనకు ఉండే ఆ డ్రింకింగ్ హ్యాబిట్ వల్ల ఇద్దరు ఆడపిల్లలను తాగేసి ఆయన రోడ్ మీద పడిపోవడానికి కానీ, లేకపోతే మమ్మీని కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే కష్టం కదా. సో ఇట్ వోంట్ బి గుడ్. కాబట్టి అందుకు డాడీ నుంచి దూరంగా ఉండడం జరిగింది. డాడీ నాయనమ్మ దగ్గర ఉంటారనమాట. సో నేను అప్పుడే కేరళ ట్రిప్ కంప్లీట్ చేసుకుని నేనే ఒక బాధలో ఉంటే సడన్గా ఐ గోట్ ఎ కాల్ లైక్, నాన్న లేడు, చనిపోయాడు. ఏంటి ఏం లేడు, నేను ఒక 2 రోజుల ముందు దాకా మాట్లాడా. ఇన్ కేస్ ఆయన కాల్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇరిటేట్ అవుతూ, ఎప్పుడు తాగుడుకు డబ్బులేనా అంటే, ఇప్పుడు మనం కష్టపడి మనం ఎవరెవరికో ఎంతెంతో చేస్తున్నప్పుడు మన కన్న తండ్రికి ఒక 500 అడిగితే ఇవ్వలేనప్పుడు, అంటే యూ కెన్ గివ్, యూ హ్యావ్ ది మనీ, బట్ ఇస్తే తాగి అక్కడ నాయనమ్మని కొడతాడో లేకపోతే అక్కడ మెస్ చేయడమో ఇంకా అంతా చెత్త అయిపోతుంది అక్కడ. సో అందుకోసం డబ్బులు ఇవ్వలేదు. కన్న తండ్రికి ఇవ్వలేకపోతున్నామా అని ఫోన్ చేసినప్పుడల్లా ఇసుక్కుని అరవడం అట్లాంటివి చేసినప్పుడు, అప్పుడు అది రైటే అవ్వచ్చు, కానీ మనిషి లేని తర్వాత చాలా బాధ అనిపించింది. అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన కూడా మారుతాడు, మనం కూడా మారుతాం, కలిసి ఉన్నాం, ఇంకేంటిది అసలు ఎందుకు మా అమ్మ పెళ్లి చేసుకుందాం, మేము పుట్టినప్పటికెళ్ళి మా కోసమే వీళ్ళు బతకడం, సపరేట్ అవడమే సరిపోయింది తప్ప వీళ్ళ లైఫ్ని ఎక్కడ ఎంజాయ్ చేశారు అంటే లేదు. సో ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్నాం, ఒక 1 year 2 years మేము పుట్టేసి ఉంటాం. దాని తర్వాత మేము కొంచెం పెరగంగానే మా 2nd class నుంచి ఇదే ఇష్యూ. సో జస్ట్ ఎన్ని ఇయర్స్ ఇదే, ఇంకా వీళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేదు. సో ఐ రియలీ ఫీల్ సో సాడ్ ఫర్ మై మామ్ అండ్ మై డాడ్. సో అలా ఉన్నందుకు. సో ఇంకా ఇదంతా కాల్ వచ్చింది, చనిపోయారు అనగా నాకు ఇంకా తట్టుకోలేకపోయాను. ఆల్రెడీ ఒక బాధలో ఉన్నా, దాని నుంచే నాకు బయటపడడం రావట్లేదు. అండ్ ఈ బాధను ఇంకా పిచ్చిగా ఏడ్చేస్తున్నా. అంటే నాకు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ సిచ్యువేషన్. అండ్ వెళ్ళాం ఇక్కడ నుంచి ఆంధ్రాకి, ఒక బాక్స్లో పెట్టి ఉంచారనమాట. ఐ కాంట్ సీ హిమ్ లైక్ దట్. చూడలేకపోయా, ఇంకా ఎవరు నన్ను కంట్రోల్ చేయలేకపోయారు. ఏడుస్తూనే ఉన్నా బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే హిమ్, హౌ మచ్ ఐ లవ్ హిమ్, హౌ మచ్ వీ వాంట్ హిమ్. ఎప్పుడు చెప్పలేదు, ఎంత ఇష్టము అనేది చెప్పే అవకాశం రాలేదు. సో అది చెప్పలేకపోయాను, ఇంకెప్పటికి చెప్పలేను. ఈయనకి అర్థం కాదు మేము ఎంత ఇష్టపడ్డాము అనే థింగ్ చాలా సఫర్ చేసేసింది. అయ్యో నేను అస్సలు ఏడవకూడదు అనుకున్న ఇంటర్వ్యూలో. ఎప్పుడు ఐఎమ్ బికమింగ్ ఎమోషనల్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇంకా పేరెంట్స్ని మనం చనిపోవడం చూడలేము ఎవరైనా కూడా, ఏ రీజన్కైనా కూడా. సో ఇంకా పెయిన్ చాలా డిఫికల్ట్. నేను దాని నుంచి బయటపడతానని అస్సలు అనుకోలేదు.
somehow it's a phase. కొన్నిసార్లు లైఫ్లో ఇట్లా మనం అనుకునే వాళ్ళు పోతారు, మనం బతకాలి అయినా కూడా. దిస్ ఈజ్ వాట్ ఐ అండర్స్టాండ్ ఫ్రమ్ లైఫ్. సో అది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ అంటారు. నాకైనా ఎవరికైనా కూడా ఇట్స్ వెరీ టఫ్. జస్ట్ ఒక థాట్, మన పేరెంట్స్ ఉండరు, చనిపోయారన్న థాట్ తలుచుకుంటేనే ఎవరికైనా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది ఐ కాంట్ సీ హిమ్ లైక్ దట్. ఓకే అంటే ఓకే, ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మనం చూసారుగా ఇలా బాధ వచ్చేస్తూ ఉంటది అనమాట. దాని తర్వాత నాకు ఏమైందంటే ఒక ఫియర్, అరే లైఫ్ ని ఎప్పుడు ఏం చేయాలో అది చెప్పేయాలి, చేసేయాలి. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మన పేరెంట్స్కి ఏదైనా చెయ్యాలి, వాళ్ళు చనిపోయిన తర్వాత లేకపోతే ఇంకేదైనా అయిన తర్వాత చేయలేకపోయామనే రిగ్రెట్ వద్దు. కుదిరితే మంచిగా ప్రేమగా చెప్పడానికి ట్రై చేద్దాం, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని కొన్ని రోజుల వరకు ఐ వాజ్ ఇన్ ఏ ఫియర్. ఏమైపోద్దు వీళ్ళకి ఏమైపోద్ది అని ఒక ఫియర్ లో ఉండే. బట్ నౌ ఐఎమ్ ఓకే. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, అంటే పర్టికులర్ గా ఒకటని చెప్పలేను కానీ ద లైఫ్ ఐఎమ్ లీడింగ్ రైట్ నౌ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ. మైట్ బి అది నాకు వాల్యూ అని నేను ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఇప్పుడు చాలా మందికి హిమాలయస్ చూడాలి, ట్రెక్స్కి వెళ్ళాలి, లేదంటే ట్రిప్స్కి వెళ్ళాలి, కొన్ని ప్లేసెస్ చూడాలి, లైఫ్ని ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. మేబీ నేను రియలైజ్ అవ్వట్లే, ఐఎమ్ లివింగ్ ఆల్రెడీ ఇన్ దట్. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉంటాయి కానీ గుర్తుండవు, బాధవే మనకు గుర్తుంటాయి యూజువల్లీ రియల్ లైఫ్ లో. సో ర్యాపిడ్ ఫైర్ విత్ ఆర్జే అమల గారు. సో లెట్స్ స్టార్ట్. సో రెడీ? yes I'm ready. ఓకే ఫైన్. సో ఆర్జే గా చేసిన ప్రౌడెస్ట్ షో? ఓ మై గాడ్, దెయ్యాల గురించి ఒక రోజు మాట్లాడాను అనమాట. అది ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ షో అర్ధరాత్రి స్టూడియోలో నేను ఒక్కదాన్నే ఉండి కాలు పైకి పెట్టి నేనే భయపడ్డా, నేను షో చేస్తూ నేనే భయపడ్డా. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ సమ్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఓకే, మీ ఫేవరెట్ యానిమల్ పేరు? ఓ డాగ్. యానిమల్ పేరు చాలా యానిమల్స్ ఇష్టం నాకు. అవునా? ఓకే. సో మీరు చివరిసారి ఏడ్చిన సందర్భం? ఇప్పుడే మా నాన్న గురించి తలుచుకునే. స్పాంటేనియస్. అబ్బా బాబా. ఇన్స్టాగ్రామ్లో మీ ఫేవరెట్ పేజ్ ఆర్ అకౌంట్? అట్లా ఏం లేదు. ఐ లైక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, బట్ ట్రావెల్ పరంగా చెప్తే జస్తి అనే ఒక పర్సన్ది ఇష్టం అనమాట. నైటే ఒక రీల్ చూసాను, యూజువల్లీ నేను ఎప్పుడు ఆవిడ అకౌంట్ చూడలేదు. చాలా ముసలి ఆవిడ, సీతమ్మనో నరసమ్మనో ఏమో పేరుంది. ఆమె ఏజ్ కి ఆమె చేసే సాంగ్ రీల్స్ కి సింక్ అవ్వలేదు. అంటే లైక్ సింక్ అవ్వలేదంటే ఏం చేస్తున్నారా? ఇఫ్ అంతా ముసలావిడే తన లైఫ్ ని నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే మనకేం రోగం వచ్చింది, మనం కూడా ఎంజాయ్ చేయాలని అనుకున్నా. ఐ డోంట్ రిమెంబర్, బట్ దొరికితే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ తనకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీ పేరు కూడా నాకు గుర్తులేదు, బట్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్. దేనికోసం మీరు కాంటెంట్ చేస్తున్నారో తెలియదు కానీ ఐ రియలీ లైక్ యువర్ స్మైల్. సూపర్. సో నెక్స్ట్, మీరు అనుకోకుండా సెలబ్రిటీ కాల్ తీసిన సందర్భం? నేను ఎక్కువగా మాట్లాడేది మాధవీలతతోనే. సో మాధవీలత పసుపులేటి. ఎస్, మీ పేరులో కూడా పసుపులేటి అని ఉంటుంది కదా. సో అప్పుడు అనుకున్నా ఏంటి కనెక్షన్ ఉందా. రీసెంట్ గా తన ఇంటర్వ్యూ చేశాను. ఓ సో మీకు మైక్ మీద వచ్చిన ఫన్నీయెస్ట్ బ్లూపర్? మైక్ మీదనా? బ్లూపర్ అని కాదులే కానీ ఎవరుండ్రు, మనం ఏది మాట్లాడినా మైక్ తోనే మాట్లాడాలి. కొన్నిసార్లు లైక్ ఎప్పుడైనా ఫంబుల్ అయ్యి కరెక్ట్ గా చేయకపోతే ఆ మైక్ ని అని చెప్పేసి అట్లా అనుకోవడం. అండ్ దే వేర్ ఎర్లీ మార్నింగ్ షో చేసేటప్పుడు ఒకరోజు మొహం కడుక్కోకుండా వెళ్ళి మైక్ తో మాట్లాడుకున్నప్పుడు ఏమనుకోకే ఇప్పుడు మొహం కడుక్కోలేదు, నువ్వు భరించాలి అని చెప్పేసి ఇట్లా చాలా ఉంటాయి. మీ ఫేవరెట్ సాంగ్, మీరు తరచుగాని హమ్ చేస్తూ ఉండే సాంగ్? చాలా ఉండే. ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు ఏం నాకు తలిచి చూసా అని అది గుర్తొస్తుంది. అసలు కాదు, దట్ ఈస్ నాట్ మై ఫేవరెట్ సాంగ్. నాకు అన్ని పాటలు ఇష్టమే కానీ ఐ డోంట్ నో హౌ టు సింగ్ దిస్ సాంగ్. ఇష్టం ఇదేంటంటే ఇళయరాజా గారిది. సో పెండ్రలో ఏదో సంథింగ్ ఉంటుంది. ఇది ఐఎమ్ సో సారీ, ఆ వర్డ్ కూడా నాకు రాదు. దీని నెక్స్ట్ వర్షనే చల్లగాలి తాకుతున్నా. ఆ సాంగ్ కి ఒక మలయాళమో ఏదో వర్షన్ ఉంటుంది. సో అది ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా చేస్తుంటారా? తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా, దారులు వేరైనా వేరే తీరం చేరానా. ఇది మిడిల్ లో వస్తుంటది. ఇష్టమే కానీ గుర్తు రావట్లేదు పాట. ఓకే, నైస్. నెక్స్ట్, ఫోన్ లేకుండా మీరు ఎంత టైం ఉండగలరు? నేను ఎన్ని రోజుల్లో ఉండగలను. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు నేను హోస్టింగ్ చేస్తా, క్లయింట్స్తో మాట్లాడాలి అనే దానికి తప్ప ఐ వాంట్ టు లివ్ మై లైఫ్. ఇట్స్ అ డ్రీమ్ లైఫ్ అనుకోండి. నాకు ఈ ఫోన్లు గ్యాడ్జెట్స్ ఏమొద్దు. మీరు చూసిన రీసెంట్ ఇన్స్పైరింగ్ మూవీ? ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్.
కత్తి అండ్ బాంబే మూవీలో హీరో. సో ఒక సినిమా అన్నమాట, ఇట్స్ వెరీ సింపుల్ మూవీ. అది చాలా చాలా బాగా నచ్చింది నాకు. సినిమా పేరు గుర్తులేదు. అండ్ దీని గురించి సెలబ్రిటీస్ కూడా చెప్పారనమాట, చాలా బాగుంది, అది ద బెస్ట్ మూవీ అని చెప్పేసి. అది నచ్చింది అనమాట. రియల్ లైఫ్లో ఒక మనిషి ఇంకో మనిషిని ఎంతలా మార్చేస్తాడు అనేది. సో ఇట్స్ కార్తీస్ మూవీ. ఇఫ్ యూ హ్యాడ్ ఎ సూపర్ పవర్, వాట్ వుడ్ యూ డూ ఫస్ట్? ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అన్నపూర్ణ బేస్ క్యాంప్. సూపర్ పవర్స్ అంటే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ ట్రెక్స్, హిమాలయన్ ట్రెక్స్. ఇండియాలో ఉండే ప్లేసెస్ అంటే చాలా ఇష్టం నాకు. చాలా చాలా ట్రెక్స్ చేయాలి అని. స్ట్రీట్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్. అమల గారు, మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? ముగ్గురికంటే చాలా కష్టం, బికాజ్ లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క పీపుల్ ఒక్కొక్క టైం వరకు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురికి చెప్పి మిగతా అందరినీ వదిలేస్తే ఇట్ వోంట్ బి గుడ్. సో నేను నా ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, బికాస్ నా దగ్గర ఏమీ లేని సిచ్యువేషన్లో జెన్యూన్లీ దే ఆర్ దేర్ ఫర్ మీ. సో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క పీపుల్ ప్లేడ్ సమ్ రోల్ ఇన్ మై లైఫ్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఫ్రెండ్స్, టు ఆల్ మై ఫ్రెండ్స్, ఎందుకంటే దే ఆర్ బెస్ట్. అండ్ మా అమ్మ, ఫ్యామిలీకి చెప్పాలి కాబట్టి ఆబ్వియస్లీ మా అమ్మ, మా చెల్లి, మా నాయనమ్మ, ఈ ముగ్గురే నా లైఫ్లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి సో దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకోవడం జరిగింది. అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మీ యొక్క జర్నీ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ది సేమ్ టైం మీరు కూడా మీరు అనుకున్నట్లుగా లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి, హ్యాపీగా ఉండాలని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్, అండ్ ఐ ఆల్సో విష్ వెరీ గుడ్ లక్ టు యువర్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ అమల గారు. సో దట్స్ ఇట్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఆర్జే అమల గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.